చాలా చేసినా చాలా మంది సో అమ్మ చేతి వంట నేను తింటున్నాను అనమాట. ఏం కర్రీ అది? వీడియో ఎంత ప్రేమ ఉంటే తినిపిస్తారు. మీరు కూడా మీ అమ్మతో ఇలా తినాలని కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా తినిపించిన ఎప్పుడైనా తినిపించినావా? మర్చిపోయి ఇప్పటికీ తినిపిస్తాను దేవంతరం. మా రాజు తినిపించాక మర్చిపోయి తినిపిస్తాను. మరి అప్పుడు తినిపిస్తా. నాకు తినిపిస్తలేదు. నాకు తినిపించావానే? ఇప్పుడు తినిపిస్తాను. ఇప్పుడే సట్ ఇప్పుడు బాగా తిన్నది. ఫుల్ తిన్నాను మమ్మీ అందుకే. అబ్బా కాదు ఫుల్ సార్ అనిపించింది కదా మమ్మీ. ఏడుస్తుంది అది. ఈ వీడియో చూడాలి కానీ సాధికి ఏడుస్తూనే ఉంటుంది ఇక ఫస్ట్. నైట్ 10:30 అయినా అమ్మ నాతో అనిపిస్తుంది. నిద్ర వచ్చినా కానీ ఆపుకొని మరి పిల్లగాడు అడిగిండు తినిపించడం ఆమ్లెట్ వేసింది కర్రీ కర్రీ కలుపుకొని మళ్ళీ తినిపిస్తుంది. ఇప్పుడే చేసిన ఆమ్లెట్ ఇది. నాకు బట్టి ఆమ్లెట్ తినదు కాదు. మరి చాలా మంది ఉల్లిగడ్డ పోయారు. నేను వస్తాను. నేను డైరెక్ట్ వేయను. ఉల్లిగడ్డలు ఆయిల్లో ఫ్రై చేసి నేను ఏం అర్థం చేస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది ఒకటి నేను వేయాలి. ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల అది రెడీమేడ్ టేస్ట్ బాగాలేదని ఫ్రెష్గా దంచడం జరిగింది. ఓకే బాయ్ బాయ్ చెప్పండి. అమ్మమ్మ తినది. అమ్మమ్మ తిన్నది అది అమ్మమ్మ ఎంగిలి తినది. మరి ఇట్లా వీడియో మనకి ఇట్లా రమ్మంటే రావాలి. రమ్మంటే వస్తుంది ఇట్లా చూడండి. ఇక్కడ మమ్మీ వినిపిస్తున్నాను. మమ్మీ కళ్ళ నుంచి ఆనందం మస్తు వస్తున్నాయి. చూసుకోండి మీరే జూమ్ చేసి. నిజంగానే వస్తున్నాయంట. నేను ఇంత పడ్డా 2 ముక్కలు మమ్మీ వినిపిస్తున్నా మమ్మకి. అన్నం ఉన్నది మాట్లాడకూడదు. మనిషి రాలేదు ఇక వృత్తి రాదు. ఓకే గైస్, సో ఇదన్నమాట మనం అమ్మమ్మ చేతి వంటని ఆస్వాదించడం, చేతితో మరి తినడం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము అంటే ఓకే బాయ్ 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 చెప్పండి. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. ఓకే బాయ్.